హాయ్ ఫ్రెండ్స్, రైల్వే ఎన్టీపీసీ మరియు గ్రూప్ డి ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళందరికీ షిఫ్ట్ రివ్యూస్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. సేమ్ టాపిక్స్ కానీ లేదంటే సేమ్ క్వశ్చన్స్ కానీ మళ్ళీ షిఫ్ట్స్లో రిపీట్ అవ్వడం మనం చూస్తూ ఉన్నాం. చాలామంది మనకు చెప్తూ ఉన్నారు ఇవే క్వశ్చన్స్ వచ్చాయని. సో ఇవి చూడడం వల్ల సేమ్ క్వశ్చన్స్ రావచ్చు, లేదంటే సేమ్ టాపిక్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ రావచ్చు. సో ఇవి మీరు తెలుసుకొని దీని గురించి టాపిక్స్ గురించి చదివితే మీకు ఖచ్చితంగా ఎన్టీపీసీ మిగతా 3 ఫేజెస్లో కానీ లేదా గ్రూప్ డి ఏప్రిల్ నుంచి జరుగుతున్న గ్రూప్ డి ఎగ్జామ్స్లో మీకు చాలా ఉపయోగపడతాయి. సో ఈరోజు షిఫ్ట్ వచ్చేసరికి జనవరి 19 మార్నింగ్ షిఫ్ట్ అండి. సో ఇందులో క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ టు నౌ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్ అడిగారంటే కరెంట్ యొక్క డైరెక్షన్ తెలుసుకోవడానికి ఏ ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేస్తామని. సో యాక్చువల్గా దీని ఆన్సర్ వచ్చేసరికి ఎమ్మీటర్ కాకుండా ఒకవేళ గాల్వనోమీటర్ అడిగితే గాల్వనోమీటర్ కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. గాల్వనోమీటర్ వచ్చేసరికి బోత్ డైరెక్షన్ అండ్ మ్యాగ్నిట్యూడ్ని కూడా మనకు చూపిస్తుంది గాల్వనోమీటర్. సో రెండు కూడా మ్యాక్సిమం ఇవ్వడు, క్వశ్చన్లో ఒకటే ఇస్తాడు, మీరు చూస్ చేసుకోవచ్చు. ఒకవేళ గాల్వనోమీటర్ ఇస్తే పరిస్థితి ఇలా అని చెప్పేసి డైరెక్షన్ అండ్ మ్యాగ్నిట్యూడ్ కూడా గాల్వనోమీటర్ చూపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఈజ్ టు ప్రొవైడ్ 100 days మ్యాండేటరీ వర్క్ ఫర్ అన్స్కిల్డ్ పీపుల్ అన్నాడండి. అన్స్కిల్డ్ పీపుల్కి కేంద్ర ప్రభుత్వం అనేది ఒక పథకం ఉందండి. ఆ పథకం 100 రోజుల పనిని మనకి కల్పిస్తుంది. ఆ పథకం పేరు అడిగారు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పథకం. ఇది బోత్ పాలిటీ అండ్ ఎకానమీలో కూడా చాలా ఫేమస్ అండి. దీని నుంచి ఎన్నో క్వశ్చన్స్ రావచ్చు. సో ఈ పథకం వచ్చేసరికి MGNREGA అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి, టాపిక్ నుంచి మళ్ళీ క్వశ్చన్స్ అడగచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, LCM అండ్ HCF నుంచి కూడా క్వశ్చన్స్ అడిగాడు. సో దీనికి సంబంధించి 3 క్వశ్చన్లు అయితే మనకు వచ్చాయని చెప్తున్నారు. దాని డేటా అనేది మనకి లభించదు, దాని యొక్క వాల్యూ అయితే మనకి అంత చెప్పలేరు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈస్ ద ప్రెజెంట్ లార్జెస్ట్ రైల్వే ప్లాట్ఫామ్ ఇన్ ఇండియా అని అడిగారండి. లార్జెస్ట్ రైల్వే ప్లాట్ఫామ్ వచ్చేసరికి ప్రస్తుతం అయితే గోరఖ్పూర్ ఉందండి, కాకపోతే ఇంకా నిర్మితమే రెడీగా ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి హుబలి కర్ణాటకలో ఉంటుంది కదా, హుబలి స్టేషన్ ఉంది. సో ఇందులో కూడా రెండిట్లో ఒక ఆప్షన్ ఇస్తాడు, 2 ఇవ్వడు. సో అందుకే మీకు కన్ఫ్యూజ్ కాకుండా 2 చెప్పాను. నెక్స్ట్, శాసన మండలి గురించి తెలిపే ఆర్టికల్. శాసన మండలి ఉంటుంది కదండి మన స్టేట్లో వచ్చేసరికి, దాని గురించి తెలిపే ఆర్టికల్ ఏంటి అని అడిగాడు. ఆర్టికల్ వచ్చేసరికి 169, ఆర్టికల్ 169. నెక్స్ట్ క్వశ్చన్, లోక్సభ స్పీకర్ని ఎవరు ఎన్నుకుంటారు? లోక్సభ స్పీకర్ను ఎన్నుకునేది హౌస్ ఆఫ్ పీపుల్ అండి. హౌస్ ఆఫ్ ది పీపుల్ ఎన్నుకుంటారు, అంటే సభలో ఉన్న సభ్యులు మొత్తం ఎన్నుకుంటారు. నెక్స్ట్, ఏషియన్ గేమ్స్ 2020కి ఆతిథ్యం ఇచ్చిన దేశం. ఏషియన్ గేమ్స్ 2020లో జరగాల్సి ఉంది, దానికి ఆతిథ్యం ఇచ్చిన అదే హోస్ట్ సిటీ అనేది ఏంటి కంట్రీ అండి. ఇది వచ్చి చైనా. సిటీ వచ్చేసరికి హ్యాంగ్జూ. యాక్చువల్గా 2020లో జరగలేదు, కరోనా వల్ల క్యాన్సిల్ అయింది. ఇది 2022కి షిఫ్ట్ అయిందండి. 2022లో కూడా సేమ్ ఈ చైనాయే హోస్ట్ అవుతుంది, హ్యాంగ్జూ సిటీ వచ్చేసరికి. నెక్స్ట్ క్వశ్చన్, అగ్ని 4కి సంబంధించి క్వశ్చన్ అయితే అడిగారు, కానీ మనకి ఆ క్వశ్చన్ ఏంటి అనేది మన వాళ్ళు చెప్పలేకపోయారు. సో దాని నుంచి నేనైతే క్వశ్చన్ తయారు చేస్తే, అగ్ని 4 అనేది వచ్చేసరికి ఒక బాలిస్టిక్ మిసైల్ అండి. బాలిస్టిక్ మిసైల్ దీన్ని DRDO డెవలప్ చేసింది, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO అంటే. సో ఇది ఎక్కడి నుంచి లాంచ్ అయిందంటే ఒడిషా నుంచి లాంచ్ అయిందండి. వేలర్ ఐలాండ్ అని చెప్పేసి అక్కడి నుంచి అయితే లాంచ్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆసియాస్ బిగ్గెస్ట్ బస్ టెర్మినల్ వచ్చేసరికి చెన్నైలో ఉందండి. చెన్నై మోఫిసిల్ బస్ టెర్మినల్ అండి. మొత్తం ఆసియాకి ఇది అతిపెద్ద బస్ టెర్మినల్. నెక్స్ట్ క్వశ్చన్, 2018లో కామన్వెల్త్ గేమ్స్లో భారత్ నుంచి బాక్సింగ్లో మెడల్ తెచ్చింది ఎవరు? అది ఆన్సర్ వచ్చేసరికి మేరీ కామ్ గారు అండి. గోల్డ్ మెడల్ తీసుకొచ్చారు 2018లో కామన్వెల్త్ గేమ్స్లో బాక్సింగ్ విన్నర్. గోల్డ్ మెడల్ వచ్చిందని మేరీ కామ్ గారికి. నెక్స్ట్ క్వశ్చన్, 2021లో COP26 ఆతిథ్యం ఎవరైనా దేశం అని అడిగారండి. యునైటెడ్ కింగ్డమ్. ఆన్సర్ UK. మీకు ఒకవేళ పూర్తిగా పేరు కావాలన్నా SCC అని వస్తుందండి. SCC సెంట్రల్ గ్లాస్గో. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, SCC సెంట్రల్ గ్లాస్గో. నెక్స్ట్ క్వశ్చన్, 14th కమ్యూనికేషన్ శాటిలైట్ ఆఫ్ ఇండియా ఇన్ 2019 అని అడిగాడండి. చూడండి, ఇది చాలా టఫ్ క్వశ్చన్, ఎందుకంటే 40వ కమ్యూనికేషన్ శాటిలైట్ ఏంటని అడిగాడండి. ఇండియా లాంచ్ చేసింది. ఇప్పుడు 14th కావాలి, 13th కావాలి అంటే ఇది ఎంత కష్టమైన టాపిక్ అర్థం చేసుకోండి, ఇన్ని గుర్తుపెట్టుకోవాలంటే.
సో ఇలాంటి రివ్యూస్ మనం ఎగ్జామ్ వీడియోస్ చూడడం వల్ల, రివ్యూ వీడియోస్ చూడడం వల్ల ఏంటంటే ఈ టాపిక్ సంబంధించి అడుగుతున్నాడు. సో 14th కమ్యూనికేషన్ శాటిలైట్, ఇందులో స్పెషల్ ఏంటి, మళ్ళీ ఇలాంటి క్వశ్చన్ అడగచ్చు అని ఒక ఐడియా వస్తుంది. ఖచ్చితంగా నెక్స్ట్ టైం అనేది మీకు హార్డ్ అనిపించదు, టఫ్ అనిపించదు ఎగ్జామ్ రాసినప్పుడు. సో ఆన్సర్కి వెళ్ళిపోదాం. 14th కమ్యూనికేషన్ శాటిలైట్ వచ్చేసరికి GSAT-31 అండి. GSAT-31 దీన్ని ఏరియన్ 5 రాకెట్ ద్వారా లాంచ్ చేశారండి. లాంచ్ చేయడం అయితే జరిగింది. అసలు ఎందుకనేది, దీన్ని ఎందుకు స్పెసిఫిక్గా ఈ క్వశ్చన్ అడిగాడంటే, సో ఇది మాత్రం ఫ్రెంచ్ గయానా నుంచి మనకి ఇది లాంచ్ చేయడం అవడం అయితే జరిగింది. సో అన్ని శాటిలైట్స్ అక్కడి నుంచి లాంచ్ అవ్వండి. కొన్ని ఇండియా నుంచి, కొన్ని వేరే దగ్గర నుంచి లాంచ్ అవుతుంటాయి. మన ఇండియా ఎక్కువగా బయట దేశాల్లో ఫ్రెంచ్ గయానా నుంచి అయితే లాంచ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి దీనికి అంత ప్రాముఖ్యత ఉంది. సో ఎలాంటి రివ్యూస్, ఎగ్జామ్ వీడియో రివ్యూస్ చూడడం వల్ల మీకు ఓకే అయితే ఫ్రెంచ్ గయానా నుంచి మనం చూసుకోవాలి ఎక్కడక్కడ శాటిలైట్స్ లాంచ్ చేశారు అక్కడి నుంచి అని. సో మీకు ఆన్సర్ ఈజీ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఆస్కార్స్ బెస్ట్ యాక్టర్ అడిగారండి 2020 సంబంధించి. సో ఆన్సర్ వచ్చేసరికి జాకిన్ ఫోనిక్స్ అండి. జాకిన్ ఫోనిక్స్ ఎవరో కాదు, మనందరికీ బాగా తెలుసు, మంచి ఫేమస్ అయిన మూవీ జోకర్లో యాక్ట్ చేసినటువంటి హీరో. అందులో జోకర్గా యాక్ట్ చేసినటువంటి జాకిన్ ఫోనిక్స్ గారికి ఆస్కార్ బెస్ట్ యాక్టర్ వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, అబ్రివేషన్ ఆఫ్ CLI అండి. CLI ఇది వచ్చేసరికి కంప్యూటర్ లిటరసీకి సంబంధించి లేదా కంప్యూటర్ ప్రొఫెషన్సీ సంబంధించి అడిగాడు. సో దీని ఆన్సర్ వచ్చేసరికి CLI అంటే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అండి. కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. నెక్స్ట్ క్వశ్చన్, ఆసియాస్ గేమ్ సిటీ ఏంటి అని అడిగండి. విచ్ ఇస్ ఆసియాస్ గేమ్ సిటీ? ఇది వచ్చేసరికి జకర్తా అండి. ఆన్సర్ జకర్తా. ఈ జకర్తా ఏంటి అంటే ఇండోనేషియాస్ క్యాపిటల్ అండి. ఒకవేళ జకర్తా స్పెషాలిటీ ఏంటంటే ఇండోనేషియాస్ క్యాపిటల్. నెక్స్ట్, విక్టోరియా వాటర్ ఫాల్స్ ఉండే దగ్గర రివర్ నేమ్ అడుగుతున్నాడండి. క్వశ్చన్ మనకు ఖచ్చితంగా అడగలేదు, కానీ మనం ఎజ్యూమ్ చేసుకుంది ఏంటంటే విక్టోరియా వాటర్ ఫాల్స్ ఏ రివర్ దగ్గర నుంచి ఉంది లేదా ఏ రివర్ నుంచి వస్తుంది అంటే జాంబేజీ రివర్ అండి. జాంబేజీ రివర్. నెక్స్ట్ క్వశ్చన్, నాగాలాండ్ జానపద నృత్యం ఏంటని అడుగుతున్నాడండి. నాగాలాండ్ జానపద నృత్యం మనం ఫోక్ డ్యాన్స్ అని అంటాం కదా. సో అది జానపద నృత్యం ఏంటంటే చాలా ఉంటాయండి, నాగాలాండ్కి సంబంధించి చాలా ఉంటాయి. కాకపోతే మనం వార్ డ్యాన్స్ అనేది చాలా ఫేమస్ అండి. మనకి ఏం అడిగాడంటే క్వశ్చన్ ఆడ్ వన్ అవుట్ అని అడుగుతారండి. అంటే అందులో ఏది కాదు అనేది బయట తీసేస్తాం. సో అదే ఆన్సర్ అవుతుంది. కాబట్టి అది ఆన్సర్ తెలియాలంటే జానపద నృత్యాలు ఏంటో తెలియాలి. సో ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే వార్ డ్యాన్స్ అనేది ఇంపార్టెంట్. కాబట్టి మనకి ఎలాంటి క్వశ్చన్స్ అడిగే సందర్భాలు అయితే ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, ధరిత్రి సదస్సు లాస్ట్ ఎప్పుడు జరిగిందని అడిగాడండి. ధరిత్రి సదస్సు అంటే ఏం లేదండి, ధరిత్రి అంటే భూమి. సో ఎర్త్ కాన్ఫరెన్స్ అని అంటాం, సదస్సు కాన్ఫరెన్స్. కాబట్టి ఈ ఎర్త్ కాన్ఫరెన్స్ లాస్ట్ ఎప్పుడు జరిగింది అంటే 2012లో జరిగిందండి. 2012లో ఎక్కడ జరిగిందంటే రియో డెజనెరోలో జరిగింది. రియో డెజనెరో. ఇప్పుడు మీకు రైల్వేలో చాలాసార్లు ఈ మధ్య ఎక్కువగా రిపీట్ అవుతున్న క్వశ్చన్ ఈ రియో డెజనెరో అండి. అసలు రియో డెజనెరో అనేది ఎక్కడ ఉంది అంటే బ్రెజిల్లో ఉందండి. బాగా గుర్తుపెట్టుకోండి, బ్రెజిల్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ మాంట్రియల్ ప్రోటోకాల్ అని అడిగారండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎందుకంటే పెద్ద పెద్ద ఎగ్జామ్స్లో కూడా అడిగారు ఈ క్వశ్చన్ గురించి. సో ఆన్సర్ వచ్చేసరికి అసలు మాంట్రియల్ ప్రోటోకాల్ అనేది ఏంటని అడిగాడండి. ఈ మాంట్రియల్ ప్రోటోకాల్ ఎందుకు ఏర్పడింది అంటే దీని ముఖ్య ఉద్దేశం ఓజోన్ పొర ఉంటుంది కదండి, టు ప్రొటెక్ట్ ద ఓజోన్ అండి. ఓజోన్ పొరను కాపాడుకోవడానికి కొన్ని దేశాలు కలిపి ఒక ప్రోటోకాల్ కింద ఏర్పడ్డాయండి. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ కాల్డ్ యాజ్ విక్రమాదిత్య అండి. విక్రమాదిత్య అని ఒక రాజుని పిలుస్తాం మనం. అతను ఎవరని అడిగారండి. ఎవరంటే చంద్రగుప్త II. సో గుర్తుపెట్టుకోండి, చంద్రగుప్త II 1 కాదండి. నెక్స్ట్ క్వశ్చన్, sin 30 + cos 60 వాల్యూ అని చెప్పేసి అథమెటిక్ నుంచి ఒక క్వశ్చన్ అయితే అడిగారు. ఇది కంప్లీట్గా మనకి వాల్యూ ఇవ్వలేదు, కానీ sin 30 + cos 60 ఇట్లా దీని మీద అయితే వెళ్ళిందండి. నెక్స్ట్ క్వశ్చన్, విబ్జిఆర్లో డిఫరెంట్ కలర్ ఏంటి అని అడిగారండి. సో డిఫరెంట్ కలర్ ఏంటంటే క్వశ్చన్ మనకి సరిగ్గా ఇవ్వలేదు, కానీ వాళ్ళు మనకు చెప్పలేదు. కానీ సో దీనికి సంబంధించి మన క్వశ్చన్ అనేది ఎగ్జామ్ చేసుకుంటే వైలెట్ అనేది ఎక్కువ హైయెస్ట్ ఎనర్జీ ఉంటుందండి. విబ్జిఆర్లో ఫస్ట్ V ఉంది కదండి, వైలెట్కి ఎక్కువ హైయెస్ట్ ఎనర్జీ ఉంటుంది. నెక్స్ట్ వేవ్ లెంత్ వచ్చేసరికి రెడ్ ఉంటుందండి. వేవ్ లెంత్ రెడ్ R ఉంటుంది, కానీ విబ్జిఆర్లో Rకి లాస్ట్లో ఉంటుంది, రెడ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అందుకే మనం ట్రాఫిక్ సిగ్నల్స్లో వాటిలో మనం రెడ్ని మనం ఉపయోగిస్తూ ఉంటాం. సో దీనికి వేవ్ లెంత్ అనేది ఎక్కువగా ఉండడానికి కారణం. అదే వేవ్ లెంత్ తక్కువగా ఉండేది సేమ్ వైలెట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, లైమ్ వాటర్ అనేది కార్బన్ డైఆక్సైడ్తో చర్య పొందితే ఏమవుతుంది? రెండు కలిస్తే ఏమవుతుంది అని అడుగుతున్నారు. వస్తుంది అని కూడా అనొచ్చు. సో ఆన్సర్ వచ్చేసరికి కాల్షియం హైడ్రాక్సైడ్. దీని ఫామ్లో వచ్చేసరికి CaOH2. ఓకే అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఫిబ్రవరి 2020లో ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ని ఆతిథ్యం వహిస్తుంది ఎవరు?
అని అడిగారు. ఏ దేశం ఆతిథ్యం వహిస్తుంది? వచ్చేసరికి ఆన్సర్ ఫిలిప్పీన్స్ అండి. సో ఇది కూడా కరోనా వల్ల అయితే ఆగిపోయింది, జరగలేదు ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2020లో. ఆన్సర్ వచ్చేసి ఫిలిప్పీన్స్. నెక్స్ట్ క్వశ్చన్, చోళ డైనాసిటీ టెంపుల్స్ అండి. ఆడ్ వన్ అడిగారు, అంటే చోళ డైనాసిటీ టెంపుల్స్ కానివి అని అడిగారండి, లేదంటే అందులో ఏది అని కూడా అడగచ్చు. సో మొత్తానికి 3 అయితే చోళ డైనాసిటీ టెంపుల్స్ ఉంటాయండి, బాగా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. బృహదీశ్వర టెంపుల్ తంజావూరు, నెక్స్ట్ గంగాయికొండ చోళేశ్వరం అని ఒకటి ఉంటుంది, నెక్స్ట్ ఐరతేశ్వర టెంపుల్ అని ఒకటి ఉంటుంది. మొత్తానికి 3. ఈ 3టిని గుర్తుపెట్టుకుంటే ఆడ్ వన్ అనేది మనం పక్కకు తీయచ్చు, ఆడ్ వన్ అవుట్ అనేది వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్ అని అడిగారండి. హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్ ఫాదర్ అని పిలువబడే ఎవరంటే అమీర్ ఖుష్రూ అండి, అమీర్ ఖుష్రూ. నెక్స్ట్ క్వశ్చన్, గ్రౌత్ హార్మోన్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ గ్లాండ్? ఆన్సర్ వచ్చేసరికి పిట్యూటరీ గ్లాండ్ అండి. అంటే మన ఎదుగుదలని సంబంధించి ఏ గ్రంథి సంబంధం అని అడుగుతున్నారండి. ఆన్సర్ వచ్చేసరికి పిట్యూటరీ గ్లాండ్ అంటే పీయూష గ్రంథి అని తెలుగులో అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈజ్ నాట్ ఏ లాంచింగ్ వెహికల్ అని అడిగాడండి. అంటే కింద 4 ఆప్షన్స్లో ఒకటి ఆడ్ వన్ ఇస్తాడు, ఒకటి కానిది ఇస్తాడు, లాంచ్ వెహికల్ కానిది. దాన్ని మనం గుర్తించి ఆన్సర్ పెట్టాలి. సో ఇది మనకు తెలియాలంటే అసలు లాంచింగ్ వెహికల్ ఏంటి, వేటిని మనం లాంచింగ్ వెహికల్గా గుర్తిస్తామని తెలిస్తే ఆటోమేటిక్గా ఏది లాంచింగ్ వెహికల్ కాదని తెలిసిపోతుంది. అసలు లాంచింగ్ వెహికల్ ఏంటి అంటే ఒక రాకెట్లో మనం శాటిలైట్ని ఏదైనా పెడతామో దాన్ని ఇది లాంచ్ చేస్తుందండి, అంటే తీసుకువెళ్ళి అక్కడ రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో దానికి మనం కొన్ని పేర్లు పెట్టామన్నమాట, డిఫరెంట్. సో అందులో జిఎస్ఎల్వి, పిఎస్ఎల్వి, ఏఎస్ఎల్వి ఈ 3 మనకి ఆన్సర్లో కనబడుతూ ఉంటాయి. మనకు అడిగిన ఆప్షన్ ఏంటంటే ఎంఎస్ఎల్వి అని అడిగాడండి. ఇది మాత్రం కాదు, ఇది ఆన్సర్ అవుతుంది, కాకపోతే ఎంఎస్ఎల్వి అనేది లాంచింగ్ వెహికల్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్, ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా అని అడిగారండి. ఎవరు? హూ ఈజ్ ద ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా? ఆన్సర్ వచ్చేసరికి వారన్ హేస్టింగ్స్. వారన్ హేస్టింగ్స్తో పాటు లాస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా మనం కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే స్వాతంత్రం రాకముందు లాస్ట్ పనిచేసిన వ్యక్తి ఎవరంటే లార్డ్ మౌంట్ బాటన్ గారండి. సో ఈ ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా కూడా గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. సో అది కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, విచ్ మిసైల్ ఈజ్ రిలేటెడ్ టు సర్ఫేస్ అండి. అంటే మనకి సర్ఫేస్ టు సర్ఫేస్ మనం ప్రయోగిస్తాం. సో ఆ మిసైల్ ఏంటి అని అడుగుతున్నాడు. అంటే మీకు సర్ఫేస్ టు సర్ఫేస్ అంటే ల్యాండ్ నుంచి ల్యాండ్ ఏదైనా ప్రయోగించినప్పుడు కానీ, ఏదైనా బాంబు లాంటివి వేసినప్పుడు కానీ ల్యాండ్ నుంచి ల్యాండ్కి మనం వేయడానికి ఏ మిసైల్ అనేది అని అడుగుతున్నాడు. సో ఆన్సర్ వచ్చేసరికి బ్యాలిస్టిక్ మిసైల్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, నాగాల్యాండ్లో ఉండే ట్రైబ్ ఏది అని అడిగాడండి. సో మనకి ఆన్సర్ క్వశ్చన్ అంత రిలేటెడ్గా లేకపోయినప్పటికీ మనం ఎజ్యూమ్ చేసుకుంటే లార్జెస్ట్ ట్రైబ్ ఇన్ నాగాల్యాండ్ అని అర్థం చేసుకుంటే లోతస్ అండి. లోతస్ అనేది ట్రైబ్ అనేది లార్జెస్ట్ ట్రైబ్ ఇన్ నాగాల్యాండ్. నెక్స్ట్ క్వశ్చన్, ఫండమెంటల్ రైట్స్ అనేవి సుప్రీంకోర్టుకి అధికారం కల్పించేది ఏంటంటే దీనికి రిలేటివ్గా క్వశ్చన్ అడిగాడు. సుప్రీంకోర్టు ఫండమెంటల్ రైట్ గురించి మాట్లాడేదని కానీ దానికి అధికారం ఉండే సంబంధించిన రైట్ మనకి ఆర్టికల్ అడిగాడండి. సో ఆర్టికల్ వచ్చేసరికి ఆన్సర్ 32 అండి. ఆర్టికల్ 32 ఏంటి? ఆర్టికల్ 32 అంటే ద రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అండి. అంటే రాజ్యాంగ పరిహారాన్ని మనం సాధించుకునే హక్కు అండి ఈ ఆర్టికల్ 32 చెప్తుంది. సో ఇదేంటి అంటే క్వశ్చన్, రైట్ టు మూవ్ టు సుప్రీంకోర్టు. ఎవరైనా ఒక వ్యక్తి తన హక్కులకి భంగం కలిగిందని భావిస్తే అతను ఈ ఆర్టికల్ 32 ద్వారా సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చండి. ఇది క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ అండ్ లాస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి కంప్యూటర్ లిటరసీకి సంబంధించి వెన్ డయాగ్రామ్స్ అడిగాడండి. సో మనకి వెన్ డయాగ్రామ్స్ అనేది మన వాళ్ళు చెప్పలేరు కాబట్టి సో కంప్యూటర్ లిటరసీ అని చెప్పారు. సో కంప్యూటర్ లిటరసీకి సంబంధించి ఒక 2-3 క్వశ్చన్స్ అయితే మనకు వచ్చాయి. సో ఇదేంటి ఎగ్జామ్ సంబంధించిన ఈరోజు రివ్యూ. మేము వీలైనంత వరకు చాలా స్పష్టంగా మీకు ఇవ్వడానికి, నెక్స్ట్ ఒక క్వశ్చన్ని కూడా మీకు అర్థమయ్యే విధంగా చెప్పి దాని నుంచి మిగతా ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. ఆన్సర్ ఒకటే కాకుండా ఒకవేళ రేపు పొద్దున్న మళ్ళీ అదే రిలేటెడ్ క్వశ్చన్ ఏమైనా అడిగితే దానికి రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. కాబట్టి ఇదంతా చేయడానికి కొంచెం టైం పడుతుంది. కాబట్టి వీడియో రిలీజ్ అవ్వడానికి కొంచెం మీకు రావడానికి టైం పట్టచ్చు. సో మిమ్మల్ని అడిగేది ఒకటే, దయచేసి ఛానల్ని షేర్ చేయండి, వీడియోని షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒక ఇన్ఫర్మేషన్ అనేది మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తేనే అది తిరిగి మళ్ళీ మనకి ఒక మంచి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుందని ఖచ్చితంగా. లేదు అలా కాకుండా ఆడికి ఒకడే బాగుపడాలని అలా కాకుండా అందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీకు డౌట్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేస్తే దాని నుంచి మేము టాపిక్స్ తీసుకొని మళ్ళీ మీకు ఏమైనా వీడియో చేయడానికి బాగుంటుంది. దయచేసి మీరైతే ఖచ్చితంగా షేర్ చేయండి.
షేర్ చేసి వ్యూస్ వస్తేనే మనం కూడా ఇంకా మంచిగా వీడియోస్ చేయడానికి, ఇంకా అర్థమయ్యేలాగా ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ మనం దీని మీద ఎఫర్ట్ పెట్టడానికి మనకి ఆస్కారం ఉంటుందండి. సో ఇది ఈరోజు రివ్యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్.